ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ కొంతమంది గ్రామ ప్రజలు ఉన్నారు. వాళ్ళని అడిగి ఈసారి ప్రెసిడెంట్ ఎలక్షన్కి ఏ నాయకుడిని ఎన్నుకుంటారో తెలుసుకుందాం పదండి. సార్, ఈసారి ప్రెసిడెంట్ ఎలక్షన్కి మీరు ఓటేసే నాయకుడు ఎవరు? బంగారాజు గారా లేదంటే వీర్రాజు గారా? నా ముందే అయిపోయింది. నాకు ముందు ఎవడిస్తే ఆడికే నా ఓటు. ఏమండి, బంగారాజు గారు ఎన్నో మంచి పనులు చేద్దాం అనుకుంటున్నారు. ఈసారి ఆయనకి ఓటేస్తారా? నేను ఏంట్రా నాకు ముందు ఇస్తావా? నేను నీకు ఓటేస్తాను. నాకేతావా? ఏమండి, ఈసారి బంగారాజు గారు ఎన్నో మంచి పనులు చేద్దాం అనుకుంటున్నారు. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టేద్దాం అనుకుంటున్నారు. ఆయనకి ఓటేస్తారా ఎయిరా మీరు? ఆడికి నేను ఓటేను. ఎయిరా ఆడికి ఓటున్నాను అన్న. ఈసారి అన్న మీరు ఓటు. రాగయ్య బాబు చెప్పులో రోడ్ ఇరుక్కుపోయింది. రండి ఏంటి చెప్పండి అన్న, ఈసారి బంగారాజు గారికి ఏమైనా ఓటేసేది ఉందా మీరు లేదా? నా జేబు ఎవరు నింపితే ఆడికి నా ఓటు. అన్న, మీరైనా ఈసారి బంగారాజు గారికి ఓటేస్తారా ఎయిరా? వెయ్యం. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టేస్తారన్నారు. అస్సలు వెయ్యం. రోడ్లు లేని వాళ్ళకి రోడ్లు వేపిస్తారన్నారన్న. సచ్చిన వెయ్యం. కరెంట్ లేని వాళ్ళకి కరెంట్ ఇప్పిస్తారన్నారండి. మీరే మనుషులండి బాబు. ఈసారైనా బంగారాజు గారికి ఓటేయండి. మీ ఊరికి ఎంతో మంచి పనులు చేద్దాం అనుకుంటున్నారు. అస్సలు ఏమాడికి బంగారాజుకి ఓటు. లేక 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 లేదు. మీరు మారరు, మీ ఊరు మారదు, మీ బతుకు మారదు. రే, అక్కడ ముసలం మొత్తం ఆవిడ తీసుకుందాడు ఏంట్రా? రే రారా, అక్కడ బామ్మగారు వస్తున్నారు. బామ్మగారు, ఈసారి ప్రెసిడెంట్ ఎలక్షన్ జరగబోతుంది కదా. బంగారాజు గారు ఈసారి ఎన్నో మంచి పనులు చేద్దాం అనుకుంటున్నారు. ఆయనకు ఓటేస్తారా లేదా? ఎవరు బాబు? బంగారాజు గారా? అవును బామ్మ, బంగారాజు గారే. ఈసారి కానీ ఆయన కానీ ప్రెసిడెంట్ కింద గెలిపిస్తే ఒకవేళ ప్రభుత్వం నుంచి బిల్లులు రాకపోయినా సరే ఆయనకున్న 20 ఎకరాల ఆస్తి అమ్మి ఈ ఊరికి మంచి చేస్తానంటున్నారు బంగారాజు గారు. పోయినసారి గెలిచినోడు కూడా అద్దమ్మ చచ్చినోడే. 2 సెంట్లు ఉండి దానికి 20 ఎకరాలు సంపాదించుకున్నాడు. ఆడు కోటయ్యారా? ఆ 20 ఎకరాల ఆస్తి అమ్మి ఈ ఊరికి మంచి చేస్తాను. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకో.